NTRHU.com. ఓకే, ఇక్కడ చూడండి స్క్రోలింగ్ అయితే ఉంది. ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ కోర్సెస్ అండ్ ఎంపీసీ ఫార్మర్ కోటా ఇన్ ద కోర్సెస్ ఆఫ్ ANTRHU SVU డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2020-21. ఓకే, జాయినింగ్ రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజెస్ 5th to 7th July. సో ఇదైతే స్క్రోలింగ్ ఉంది. ఇప్పుడే జస్ట్ న్యూస్ వచ్చింది, ఇమీడియట్గా మీకు ఇన్ఫామ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇలాంటి ఏ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇమీడియట్గా తెలియాలంటే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. మనకు 5th నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా లింక్ అయితే ఆపరేట్ కాలేదు, ఓపెన్ కాలేదు, ఓన్లీ స్క్రోలింగ్ మాత్రమే వస్తుంది. సో ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ రేపు మార్నింగ్ అయితే యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను వీలైనంత త్వరగా. ఓకే, కానీ మీకు 5th నుంచి రేపు యాక్టివేట్ అవుతుంది ఆన్లైన్ సీట్ అలాట్మెంట్. కానీ 5th నుంచి 7th వరకు అయితే మనకు టైం ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయినా, EAMCET MBBS సీట్స్ గురించి అయినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలన్నా, ఒకవేళ మీరు ఇయర్ డ్రాప్ చేసి మంచి సీట్ కోసం వెయిట్ చేయాలనుకున్నా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, వీడియో లెక్చర్స్ నీట్కి సంబంధించినవి. సో నీట్ ప్రిపేర్ అయితే మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు అయితే ఉంటుంది. ఎయిమ్స్లో సీట్ వస్తే లైఫే సెటిల్ అయిపోతుంది. వాటికి మీరు ఇప్పటి నుంచే ట్రై చేయాలి. సో ఏదైనా కెమిస్ట్రీలో ఏ డౌట్ ఉన్నా మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంటుంది, వీడియో లెక్చర్స్. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి విజ్కెమ్ అని టైప్ చేసి మీరు మీకు డౌట్ ఉన్న టాపిక్ టైప్ చేస్తే మీకు ఆ వీడియో అయితే కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి డౌట్. సో దానికి క్లారిటీ ఇస్తాను నేను వీలైనంత వరకు. ఓకే, సో ఇప్పటి వరకు అయితే బైపీసీ వాళ్ళకి దీంట్లో ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. సో దాని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్ రేపు మార్నింగ్ వరకు అయితే మీకు అప్డేట్స్ జరుగుతుంది. సో దాని గురించి కూడా మీకు వీలైనంత త్వరగా ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఛానల్ని రెఫర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ని తొందరగా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.